ఏంటిది? ఇదెందుకు ఇక్కడ? అధికారి గారు అది రా. ఇతని న్యాయస్థానానికి తీసుకెళ్ళండి, నేను వస్తాను. సరే. నా మనసులో మీరంటే చాలా గౌరవం ఉందయ్యా, కానీ ఎంత ఆకలిగా ఉన్నా, దాహం వేసినా సరే వీళ్ళిచ్చే ఒక్క చుక్క నీరు కూడా మీరు తాకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? మాజీ సైన్యాధిపతి పప్పు కురపన్ గారి కుమారుడు కర్ణన్ కురుప్. అంతకు ముందు మీ ప్రాంతంలో జరిగిన గొడవల్లో పప్పు కురప్పు గారిని చంపింది మీ నాన్నగారని అందరూ అనుకుంటారు. తెలుసు. కృష్ణ, వాసుదేవ, నా సంకట స్థితి నీకు తెలుసు. ఏనాడు పద్మనాభస్వామిని దర్శించకుండా నేను ఉండలేదు. కానీ ఈరోజు ఆ స్వామి దర్శనానికి వెళ్లే అర్హత కోల్పోయాను. స్వామి ఆభరణాలు దొరికే వరకు ఈ దాసుడు పద్మనాభుడు వద్దకు వెళ్ళలేడు. కృష్ణన్ తంబి. మహారాణి, ఇలా రండి. చెప్పండి మహారాణి. ఆరాటపుల వేలాయుధ చెగావర్ని వెంటనే కలవాలనుకుంటున్నాను, చెప్పండి. అప్పుడైతే మహారాణి గారికి విషయం తెలీదా? ఏంటి? వేలాది చెకవర్ని బంధించి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టారా? అవును, మంత్రి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ఇది ఆ జాతి మొత్తానికి గుణపాఠం కావాలి. ఇక మీదట రాజ్యంలో ఎవరు చట్టాన్ని అతిక్రమించారన్న ధైర్యం చేయకూడదు. వాడిని కాపాడటానికి ఎంతమంది ప్రయత్నం చేసినా నేనుండగా అది జరగడం సాధ్యం కాదు. ఏదో విధంగా ఎవరికి అనుమానం రాకుండా వాడిని పైకి పంపండి. ఇలా చేస్తే మీరు ప్రత్యేకంగా నాకేదో చేస్తానని చెప్పారు. ఇదిగో నవ్వి, మహారాజు గారు నాకు ఇచ్చిన అధికారాలన్నింటినీ ఉపయోగించి నిన్ను సైన్యాధ్యక్షుణ్ణి చేస్తాను. అది చాలు నాకు. ఎక్కడ వాడు? చెప్పండి అయ్యా. వేలాయుధ ఎక్కడా? నాకు తెలియదయ్యా. జైలు అధికారి ఎక్కడా? ఎక్కడికి పోయి చచ్చారు? సగునాయక్! అయ్యా, ఈ చెరసాల్లో ఉండాల్సిన వేలాయుధ ఎక్కడా? అతన్ని విడుదల చేయమని చెప్పారు. ఎవరు? రుద్ర వచ్చి చెప్పారు, రాణిగారు విడుదల చేయమన్నారు. ఆపండి. రాణి వారికి ప్రణామాలు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని చెప్పాను. నా ప్రాణాలు కాపాడినందుకు మహారాణి వారికి ఎంతగానో రుణపడి ఉన్నాను. అధికారాన్ని ఎప్పుడు మన స్వార్థం కోసం వాడకూడదని మహారాజు గారు చెప్తూ ఉంటారు. నాకు వేరే దారి దొరకలేదు. చుట్టూ తిప్పకుండా అసలు విషయం చెప్తాను. కొన్నాళ్లుగా మహారాజా మనోవేదన అనుభవిస్తున్నారు. పోయిన ఆభరణాలు పట్టుకుని ఆ పద్మనాభ స్వామికి అలంకరిస్తేనే అప్పుడే ఆయన వేదన తగ్గుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆజ్ఞ మహారాణి. జాతి సాంప్రదాయం అని మాట్లాడేవాళ్లు కొచ్చుని పట్టుకోలేకపోయారు. కాని అది నువ్వు చేయగలవు. మహారాజు గారి కోసం నువ్వు ఇది చేయాలి. మీ ఆజ్ఞ మహారాణి. ఉత్సవం మొదలయ్యేలోపు వచ్చేస్తారు కదా, రావాలి. వేలాయుధ వచ్చేస్తారని నేను మహారాజు గారికి నమ్మకంగా చెప్తాను.